హాయ్ మామ నమస్తే. ఈరోజైతే నేను గోంగూర చికెన్ కర్రీ చేసినామమ్మ. ఎట్లొచ్చిందో చూడండి మరి. హాఫ్ కేజీ చికెను, ఒక కట్ట గోంగూర తీసి పక్కయితే పెట్టేసినామమ్మ. 3 మిరపకాయలు, 4 ఉల్లిగడ్డలు, కొద్దిగా కరివేపాకు, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పక్కయితే పెట్టేసినామమ్మ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గంజు పెట్టుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని చూపించిన మసాలా మొత్తం అందులో వేసేయండి మామ. కరివేపాకు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు మొత్తం అందులో వేసేయండి మామ. తర్వాత ఒక స్పూన్ అల్లం వేసి మంచి కలుపుకున్న తర్వాత పసుపు వేసుకొని, కారం వేసుకొని, ఉప్పు వేసి మంచి కలుపుకోండి మామ. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనము గోంగూర ఆకులు దింపి పక్కకు పెట్టుకున్నాం కదా మామ, ఆకులు మొత్తం అందులో వేసేయాలి మామ. గోంగూర అంతా అలా మూత పెట్టి ఇలా తీసుకుంటే గోంగూర మొత్తం పిచ్చి పిచ్చిగా ఉడికిపోయింది మామ. తర్వాత ఒక 2 టమాటా ముక్కలు కోసుకున్నాం కదా మామ, అందులో వేసి మంచిగా మూత పెట్టుకోవాలి. అలా టమాటా కూడా ఉడికిన తర్వాత చికెన్ మొత్తం అందులో వేసి మంచిగా కలుపుకుందాం మామ. ఒకసారి ముక్క మునిగేదాకా వాటర్ పోసుకొని, వాటర్ మొత్తం ఉడికిన తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని దించేయాలి మామ. కూర అయితే సారీ మామ చెప్పడం మర్చిపోయినా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలా వేడి వేడి బువ్వలో కలుపుకొని తింటే భలే టేస్ట్ మామ. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మామ.